అంగడిలో కూరగాయలు అమ్మినట్టు విశాఖలో శిశువులను అమ్మేస్తున్నారు. ఆసుపత్రులను ముఠా అడ్డాగా మార్చుకుని లక్షల రూపాయలకు పిల్లలను విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివాహానికి ముందుకు గర్భం దాల్చిన వారితో బేరం కుదుర్చుకొని వ్యాపారం చేస్తున్న ముఠాపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ కేజీహెచ్ ఉత్తరాంధ్రలో పెద్ద ఆసుపత్రి. ఇక్కడికి పక్క రాష్ట్రాల నుంచి చికిత్స కోసం రోగులు వస్తూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ కేజీహెచ్లో శిశు విక్రయ ముఠా తిష్ట వేస్తోందని తెలుస్తోంది. విశాఖలో శిశు విక్రయాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆదివారం తెల్లవారుజామున 3:30 సమయం. విశాఖ మాత్రం నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడే సంఘటన చోటు చేసుకుంది. విశాఖ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద దాడులు నిర్వహించారు. ఆ సమయానికి శిశువులను అమ్మే ఒక ముఠా, అంటే చిన్నారులను, నవజాత శిశువులు కావచ్చు, అదేవిధంగా నెలలో పసిపిల్లలను కావచ్చు, తల్లిదండ్రుల నుంచి దూరం చేసి అమ్మే ముఠా విశాఖపట్నంలో దిగిందన్న సమాచారంతో పక్కాగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక మగబిడ్డను అమ్మడానికి 5 నెలల ఏజ్ ఉన్న మగబిడ్డను అమ్మడానికి 7.5 లక్షలకు బేరం కుదుర్చుకొని బేరసారాలు తెల్లవారుజామున 3:30 సమయంలో జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా స్పెషల్ బ్రాంచ్ పోలీసు ఎంట్రీ ఇచ్చి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదే ఇంత పెద్ద ఘటన జరగడం, అది కూడా విశాఖపట్నం నగరం లాంటి నగరంలో జరగడంతో ఒక్కసారిగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఉలిక్కిపడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సిరిపురం జంక్షన్లో అసలు ఆ సమయంలో తెల్లవారుజామున సమయంలో ఏం చేస్తున్న అంశంపై కూడా దర్యాప్తు చేయగా పూర్తిగా ఈ విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఆ మగజాతు శిశువును మొత్తం కూడా 7.5 లక్షలకు బేరం కుదుర్చుకొని ఇంకా బేరసారాలు జరుగుతున్న సమయంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అధిపతిస్తున్నారు. అయితే విశాఖపట్నం కేంద్రంగా ఇంత పెద్ద ముఠా కొనసాగుతుందా, వీరి వెనకాల ఎవరున్నారు, ఈ 8 మందితో పాటు వెనక ఎంతమంది ఉన్న అంశంపై కూడా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 5 నెలల క్రితం కేజీహెచ్లో ఓ బాలిక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ తర్వాత శిశు విక్రయ ముఠా వారిని టార్గెట్ చేసింది. 7.5 లక్షలకు బేరం కుదుర్చుకుంటున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ శివనందతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. అర్ధరాత్రి సమయంలో శిశు విక్రయం ఇప్పుడు సంచలనం రేపింది. అయితే అసలు శిశువు ఎక్కడి నుంచి వచ్చింది, అయితే ఎటువైపు చూసినా సరే మొత్తం అన్ని వేలు కూడా కేజీహెచ్ ఆసుపత్రి వైపు చూపిస్తున్నాయి. అసలు కేజీహెచ్ ఆసుపత్రికి ఈ శిశువుకి సంబంధం ఏంటి, ఈ శిశు విక్రయాల వెనకాల ఎవరున్న అంశంపై కూడా సాక్షి టీవీ మొత్తం ఈ కేసును ట్రాక్ చేస్తుంది. ప్రస్తుతం మనం కేజీహెచ్ వద్ద ఉన్నాం. కేజీహెచ్లో సూపరింటెండెంట్ మనతో పాటు ఉన్నారు శివానంద్ గారు. సార్, అసలు ఈ శిశు విక్రయానికి సంబంధం, అంటే అసలు బేబీకి కేజీహెచ్ ఆసుపత్రికి సంబంధం ఏంటి, ఈ కేసులో మొత్తం అంతా కేజీహెచ్ పాత్ర ఏంటి? ఈ శిశు విక్రయ కేసులో కేజీహెచ్కి ప్రప్రదంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కేజీహెచ్కి ఏ విధమైన పాత్ర లేదు. కేజీహెచ్లో శిశు విక్రయం అనేది జరగలేదు. 2, ఈ శిశు విక్రయం ఇవన్నీ బయట జరిగి కేజీహెచ్ మీద అపవాదు పడడానికి అందరూ ఆలోచిస్తున్నారు. కానీ కేజీహెచ్లో ఇటువంటివి ఏవి జరగలేదు, జరగవు. ఇటువంటివి ఏ విధమైన ఇటువంటివి ఏమైనా జరిగినా ఇమ్మీడియట్గా సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్ అండ్ దే విల్ బి అండర్ జైల్. సో దీని గురించి హైయర్ అఫీషియల్స్ అందరికీ చెప్పడం అనేది జరిగింది. సో స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని అందరికీ తెలుసు. యాక్చువల్గా ఈ కేసు విషయానికి వస్తే, ఈ కేసు తాలూకా బేబీ అక్కడ 5 months బేబీ చక్కగా ఉంది వాళ్ళ ఇంట్లో. యాజ్ పర్ మదర్ తాలూకా దీనివల్ల మేము చెప్పేది ఏంటంటే బేబీకి బాగోలేదని హాస్పిటల్కి మా దగ్గరికి 3 Town పోలీసుల ద్వారా మా దగ్గరికి రావడం అనేది జరిగింది. బేబీకి బాగోలేదని మా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పారు. డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా బేబీని చక్కగా చూసుకుంటున్నారు, మదర్ కూడా మంచిగా చూసుకుంటున్నారు. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ ఇవ్వడం అనేది అయితే జరిగింది. అంటే ఈ కేజీహెచ్ ఆసుపత్రి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరొకసారి వారు ఆసుపత్రికి రావడానికి కారణం చెప్పారు. అయితే ఈ పూర్తిగా కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు చెప్పారు. కేజీహెచ్ ఆసుపత్రికి ఈ శిశువు బయటికి వెళ్ళిన తర్వాత విక్రయ సమయంలో కొంతమంది కేజీహెచ్లోనే అడ్డాగా చేసుకొని కొంతమంది శిశు విక్రయాలు చేస్తున్న అంశంపై కూడా వినిపిస్తుంది. నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందా? అలా జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదండి. పోలీసుల ద్వారా వచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే ఇదంతా ఏదో సమ్ ట్రాన్సాక్షన్స్ ఏవో జరుగుతున్నాయని మాకు చూచాయిగా చెప్పారు తప్పించి మిగిలిన ఇన్ఫర్మేషన్ మాకేమీ లేదు. మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మా ప్రక్రియ ఏంటంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా లేదా, బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఇవి మాత్రమే మేము చూస్తాం.
కొద్ది రోజుల క్రితం కేహెచ్ ఆసుపత్రిలో శిశు విక్రయం జరిగింది. దానికి సంబంధించి డబ్బుల విషయంలో తేడా రావడంతో బాధితులు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వారు ఫిర్యాదు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి అంశం నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇంతవరకు నా నోటీస్లో ఇటువంటివి ఏవి నాకు రాలేదండి. ఇటువంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మా నోటీస్కి తీసుకొస్తే మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇన్ఫామ్ చేసి అందరినీ కంపల్సరీగా అలర్ట్ చేసి సిబ్బంది కానీ ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే తక్షణమే వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. 100% నేను పోలీసు గారికి, సిపి కమిషనర్ గారికి డెఫినెట్గా మేము ఈరోజు లెటర్ పెడతాం. ఇటువంటివి ఏమైనా ఉన్నాయి అనేది మాకు ఏం తెలిసినా ఇమ్మీడియట్గా వారికి ఇన్ఫామ్ చేయడం, కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేయడం, ఇవన్నీ చేస్తాం. ఎందుకంటే కలెక్టర్ గారు దీనికి అధిపతి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఈ ఘటన జరిగింది, మీరు ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? సీసీ కెమెరాలు పెంచడం కానీ, లేదా భద్రతకు సంబంధించి కానీ పెంచడం కానీ, అలాంటి యాక్షన్ కూడా ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ వీటి కోసం మేము ఎప్పుడో హాస్పిటల్లో ఆల్రెడీ సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెసిఫిక్గా మనం పీడియాట్రిక్స్కి, గైనిక్కి ఫుల్ సీసీటీవీ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవి ఇటువంటి చర్యలకు తావు ఉండదు. సీసీటీవీ కెమెరా మానిటరింగ్ 100% జరుగుతుంది. పూర్తిగా ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా శిశువును రక్షించే బాధ్యత కేహెచ్ ఆసుపత్రికి అప్పచెప్పడం జరిగింది. కేహెచ్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ప్రస్తుతం అయితే శిశువు ఉన్నట్లుగా వైద్యులు తెలియజేశారు. అయితే పూర్తిగా ఇంకా కేహెచ్ ఆసుపత్రిలో ఈ విధంగా శిశు విక్రయాలు కానీ ఇలాంటి ఏ తప్పులు జరిగినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ శివానంద్ చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గైనిక్ వార్డులో తిష్ట వేసి వచ్చిన ప్రతి పేషెంట్ వివరాలు తెలుసుకుని ఓ ముఠ శిశు విక్రయాలకు పాల్పడుతోందని అనుమానిస్తున్నారు. మరోవైపు శిశువు పుట్టిన దగ్గర నుంచి చాలా జాగ్రత్త తీసుకుంటామని వైద్యులతో చెప్తున్నారు. ఆసుపత్రిలో విక్రయాలు జరగటం లేదని స్పష్టం చేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత మిగతా ఐడెంటిఫికేషన్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళని సురక్షితంగా వాళ్ళకి ఒక పేషెంట్ని అటెండ్ అయ్యేలాగా పేషెంట్తో పాటు కేర్ టేకర్ ఇప్పుడు ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో కేర్ టేకర్ కూడా అవైలబిలిటీ లేని పక్షంలో అది ఆర్ఎంఓ గారికి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ ఆఫీసర్లు వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దానికి సంబంధించి ఏమన్నా మనుషుల్ని ఏర్పాటు చేసి బేబీని సురక్షితంగా చూసుకునేలాగా ఏర్పాట్లు అయితే జరుగుతాయి. మనం చాలా పటిష్టమైన సెక్యూరిటీ ఉన్నది. ఎప్పుడూ నిరంతరం కూడా సెక్యూరిటీ గార్డ్స్ వచ్చిన వాళ్ళని వెళ్ళే వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. ఆ పేషెంట్ తాలూకు ఐడెంటిటీ, పేషెంట్ కేర్ టేకర్ ఒక ఐడెంటిటీ ఏమిటి అనేది కూడా తెలుసుకుంటుంటారు. ఇది కాకుండా నిత్యం సీసీ కెమెరాల్లో కూడా పర్యవేక్షణ చేస్తుంటారు. సో ఏ రకంగా కూడా మనకి జరిగే అవకాశమే లేదండి. పేషెంట్ చాలా సురక్షితంగా బయటికి మనం డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత పేషెంట్ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ధృవీకరణ అయిన పేషెంట్ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. విశాఖ కేంద్రంగా శిశు విక్రయాలు జరుపుతున్న ముఠాపై నిఘా పెట్టారు పోలీసులు. ఇంకా ఈ ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో జరుగుతున్న శిశు అమ్మకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పీడియాట్రిషియన్ గ్రూప్కి సంబంధించి పూర్తిగా రూమ్లో ఎంతమంది పిల్లలు ఉన్న అంశంలో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు సంచలనంగా మారడంతో మనకి కొద్దిసేపటి క్రితం కూడా వైద్యులతో మాట్లాడడం జరిగింది. అయితే వారు పూర్తిగా వివరాలు చెప్పడం జరిగింది. ఏ విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ బయటకు వెళ్ళే పరిస్థితి అవధి ఉండదని చెప్పారు. అయినప్పటికీ కూడా శిశు విక్రయాలు అనేవి కేజీహెచ్ వ్యాప్తంగా ఎందుకు జరుగుతున్నాయి, కేజీహెచ్ కేంద్రంగా ఎందుకు జరుగుతున్నాయి అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అసలు కేజీహెచ్లో ఏమైనా ముఠా పనిచేస్తుందా, ఈ ముఠా ద్వారానే పూర్తిగా కూడా శిశు విక్రయాలు జరుగుతున్నాయి అంశంపై కూడా మనకి పూర్తిగా కూడా సమాచారం రావాల్సి ఉంది. అయితే పోలీసు అధికారులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే చూస్తున్నాం, అంటే ఒక నెల దాటిన తర్వాత ఎంతవరకు కూడా పూర్తిగా చిన్నపిల్లలు ఉంటారో వారికి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరే అలాంటి వారు కూడా ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అలాంటి వారిని జాగ్రత్తగా కూడా ఉంచుతారు. అయితే వారికి సంబంధించిన ఏర్పాట్లు, ఎందుకంటే ఒక ట్యాగ్ వేసిన తర్వాత ట్యాగ్ బేబీకి అదేవిధంగా మదర్కి ఇద్దరికి కూడా ట్యాగ్ వేసిన తర్వాత రెండు సేమ్ అయితే మాత్రమే బయటకు పంపించడం జరుగుతుంది. కానీ పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా బయటకు పంపిస్తామని కూడా వైద్యులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఏ విధంగా పీడియాట్రిషియన్ రూమ్కి సంబంధించి లోపల చిన్నారులని ఏ విధంగా ఉంచారో చూస్తున్నాం. అయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి మరోవైపు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం జరిగింది. అయితే పీడియాట్రిషియన్ విభాగము, గైనిక్ విభాగం సంబంధించి 2 కోఆర్డినేషన్ సంబంధించిన మొత్తం చెక్ లిస్ట్ను కూడా చెక్ చేస్తున్నారు. పూర్తిగా ఎంతమంది రోజుకి అడ్మిట్ అవుతున్నారు, ఎంతమంది చిన్నారులు శిశువులు బయటకు వెళుతున్నారు, అదేవిధంగా ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారిని ఏ విధంగా అడ్మిట్ చేస్తున్నారు అంశంపై కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, కేజీహెచ్ నుంచి.